మరి మొట్టమొదటిగా దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు ఎంతగానో కృప చూపుతా ఉన్నాడు. క్రిస్మస్ టైంలో అప్పుడు కూడా ఉందో లేదు కానీ మరి మా పెద్దలందరికీ ఈ గ్రౌండ్ ఏర్పాటు చేసిన కుటుంబానికి ప్రత్యేకంగా ఈ స్టేజ్ ఏర్పాటు చేసిన ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తా ఉన్నాం. చుట్టూ ప్రహరీ దానికి ప్లాస్టింగ్ చేయాలా, గేట్ పెట్టాలా, ఏమంటే ఇక్కడ గేట్ పెట్టాలా, అవసరమైతే తీసేసి స్లాబ్ వేయాలా. అందరండి ఐక్యత కలిగి ఉంటే ఏదేం జరుగుద్ది. దానికి సేవకుడు కూడా ప్రార్థన చేస్తే, సేవకుడు కూడా మనం సహకరించే వ్యక్తులుగా మనం ఉంటే ప్రతి విధమైన దేవుడు అద్భుతకరంగా చేస్తాడు. దేవునికి స్తోత్రం. గ్రౌండ్ లో డస్ట్ పోద్దాం, ఇందాక సునీల్ గారు వచ్చి ఇదంతా కూడా మనం క్లియరెన్స్ గా చేద్దామండి, మంచిగా చేద్దాం, అందరు కలిసి ఐక్యమత్తిగా ఉండి. దేవునికి స్తోత్రం. ఐక్యమత్తిగా జరిగేటప్పుడు ఏదో ఒక ప్రాబ్లం దేవుడు సూచిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. నేను ఉన్నా లేకపోయినా ఈ కార్యాలని దేవుడు జరిగింపచేయునుగాక అని చెప్పండి. ప్రియాదేవి బిడ్డలారా, మంచిది పిల్లాదేవి బిడ్డలారా, ఈ రాత్రికాల సమయమందు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడవలసిన అంశం ఏంటంటే, మన టైటిల్ ఏంటంటే ఈరోజు స్తుతి కూడిక. ఏమి టైటిల్ అండి? అందరు చెప్పాలి. జయమక్కాయ, జయమక్కాయ, విజయమక్కాయ, ఏమంటే నల్లమ్మకాయ తల్లిగారు కూడా చెప్పాలి. ఏమండి? స్తుతి కూడిక. ప్రియాదేవి బిడ్డలారా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనము ఏమండి దేవునికి స్తుతించగా, మనము దేవుని స్తుతించగా మన జీవితంలో దేవుడు ఏమి జరిగిస్తాడు? నెంబర్ 1, మనము దేవుని స్తుతించగా మన జీవితంలో దేవుడు ఏమి జరిగిస్తాడు? ఏమండి? నీవు దేవుని స్తుతించగా దేవుడు నీ జీవితంలో ఏం జరిగిస్తాడు అనేది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే నెంబర్ 1, బంధకముల నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు. బంధకముల నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు. నెంబర్ 2, శత్రువుల పైన విజయాన్ని నీకు అనుగ్రహింపజేస్తాడు. నెంబర్ 2, దేవుడు శత్రువుల పైన విజయాన్ని అనుగ్రహింపజేస్తాడు. నెంబర్ 1, దేవుని స్తుతించగా నీ జీవితంలో ఏం జరుగుతుంది? బంధకముల నుండి విడిపించబడతావు. శత్రువుల పైన విజయాన్ని నీవు పొందుకుంటావు. అలాగే రెండవదిగా మనము దేవుని ఎందుకు స్తుతించాలి? టీచర్ గారు, మనము దేవుని ఎందుకు స్తుతించాలి? ఆయన చేసిన మేలును బట్టి మనము దేవుని స్తుతించాలి. ఎందుకు స్తుతించాలండి? ఆయన చేసిన మేలును బట్టి మనము దేవుని స్తుతించాలి. ఆయన చేసిన ఉపకారాలను బట్టి మనము దేవుని స్తుతించాలి. మనం ఎందుకు దేవుణ్ణి స్తుతించాలి? ఎందుకు దేవుని స్తుతించాలి? ఆయన చేసిన మేలును బట్టి, ఆయన చేసిన ఉపకారాలను బట్టి మనము దేవుణ్ణి స్తుతించాలి. ఇది స్తుతి కూడికలో రెండవ పాయింట్ లో 2 విషయాలు. అలాగే మూడవ పాయింట్, ప్రియాదేవి బిడ్డలారా, దేవునికి మనము ఎందుకని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? దేవునికి స్తోత్రం. దేవునికి మనము ఎందుకని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? వీటిలో 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆయన మనము సృజించాడు, ఆయన మనల్ని సృజించాడు. నెంబర్ 2, ఆయన మనం రక్షిస్తా ఉన్నాడు. ఏమండి? ఏ అపాయము నా గుడారము సమీపించనీయక. ఈ పాట నాకు చాలా 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 ఇష్టం. ఏమండి? నువ్వు వెళుతున్న మార్గాల్లో, నువ్వు చేస్తున్న డ్యూటీలో, బిడ్డల చదువు విషయంలో, వ్యవసాయ విషయంలో, ప్రతి ఒక్క విషయంలో కూడా దేవుడు తన రెక్కల కింద భద్రపరిచి నిన్ను సంరక్షించే దేవుడు. దేవునికి స్తోత్రం. మనము దేవుని ఎందుకు స్తుతించాలంటే, రెండవదిగా ఆయన మనల్ని సృజించాడు, మూడవదిగా ఆయన ప్రతిరోజు మనల్ని పోషిస్తా ఉన్నాడు. ఏం చేస్తా ఉన్నాడండి? ప్రభువా, నేను పని చేసుకోవడానికి, అయ్యా ఉద్యోగాలకు వెళ్ళటానికి, అయ్యా ప్రతి విషయంలో కూడా నన్ను పోషిస్తా ఉన్నావయ్యా, నన్ను పోషిస్తా ఉన్నావయ్యా. రండి ప్రియాదేవి బిడ్డలారా, ఈ యొక్క స్తుతి కూడికలో 3 విషయాల్లో మనం జ్ఞాపకం చేసుకుందాం. మనము దేవుని స్తుతించగా మన జీవితంలో ఏం జరుగుతుంది? 100వ కీర్తన 2:4 సమస్త దేశములారా యెహోవాకు ఏమండి సంతోషముతో ఉత్సాహముతో దేవుణ్ణి సేవించుడి. ఎలా అంటాడండి? సమస్త దేశములారా దేవుణ్ణి ఉత్సాహముతో దేవుని స్తుతించాలి. ఏమండి? దేవుని గణపరచాలి. ప్రియదేవి బిడ్డలారా, ఆయన సన్నిధికి మనం రావాలి. యెహోవాయే దేవుడని మనం తెలుసుకోవాలి. ఎలా రావాలి? ఎలా స్తుతించాలంట? ఉత్సాహముతో. కొంతమంది ఉసూరుమంటా ఉంటారు. ఏంటమ్మా అంటే, నీకేం చెప్పను, గేదె పాలు ఇవ్వట్లా. దేవునికి స్తోత్రం. గేదె పాలు ఉన్నందుకు ఉసూరుమంట దేవుని సన్నిధిలో స్తుతించాలా? ఏమండి? ఉండాలా?
నువ్వు దేవుని స్తుతిస్తే నీకేదో లీటర్లు పాలిచ్చును గాక. చెప్పండి. మొన్న వేరే ఊర్లో, ఇక్కడ కాదండి. అయితే గేదకి జ్వరం వచ్చింది. ఏం జ్వరం వచ్చిందంట? జ్వరం వచ్చింది. ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. జ్వరం తగ్గిపోయింది. ఆవిడ 2 లీటర్ పాలు ఎత్తుకొచ్చింది. దేవునికి స్తోత్రం కలండి గాక. ప్రియాదేవి పిల్లలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఏంటి, మనము దేవుని సన్నిధికి వచ్చి ఉత్సాహకాలంతో దేవుని స్తుతించాలి, దేవుని సంతోషించాలి, దేవుని కొనియాడేవారుగా మనము ఉండాలి. ఎందుకంటే యెహోవాయే మన దేవుడిని మనము తెలుసుకోవాలి. ప్రియాదేవి పిల్లలారా, ఆయన మనం పుట్టించారు, ఆయన మన వారము. తల్లి గర్భంలో ఏర్పరచుకుంది దేవుడు నిన్ను ఎరిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మనము ఆయన ప్రజలం అంటండి. మనం ఎవరు అంటండి? ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలం అంటండి. ఒక ఆయన అంటాడు యూట్యూబ్లో, ఏమంటాడు? గొర్రెలు అంటాడు. దేవునికి స్తోత్రం. ఏమండి? గొర్రెలు అంటాడు. ఏమండి? ఈ గొర్రె ఒక దినాన చనిపోతే తిరిగి లేపబడుతుంది. గట్టిగా చప్పులు కట్టండి ప్రియాదేవి బిడ్డలారా. ఎందుకంటే ఆయన మహిమ కలిగిన దేవుడు, ఆయన మహిమతో రాబోతూ ఉన్నాడు. ఒక దినాన ఆయన మహిమలో పాల్గొనడానికి మహిమ శరీరంతో లేపబడతామండి. 2 చేతులు పైకి దేవుడికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఈ శరీరాన్ని విడిచిపెట్టి మహిమ శరీరముతో, అబ్బబ్బబ్బా, ఏమండి, దేవుని దేవదూత వల్లే మనము మహిమ శరీరముతో లేపబడతామంటండి. అది మనం చూస్తామో చూడమా గాని ప్రియాదేవి బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, క్రైస్తవులు ఒక నిరీక్షణ ఉంది. ఏముందండి? నిరీక్షణ. ఆ నిరీక్షణ నువ్వు కలిగి ఉండాలంటే యేసయ్య రక్తములో నీవు కడగబడాలి. నీవు పరిశుద్ధత, పవిత్రత కలిగి యథార్థమైన నీ విశ్వాస జీవితాన్ని దేవుడు పిలుచుకున్నంత వరకు కాపాడుకునే వాడిగా నీవు ఉండాలి. బలారాధన తీసుకుని రేపు మనకు బలారాధన ఏమండి, యేసే రక్తంలో కడగబడి లోకానుసారమైన మాటలు మాట్లాడుతూ ఉంటే ఏమండి, దేవుడు అంటాడు, అప్ప చెప్పుతావు చెల్లి లెక్క, ప్రతిదానికి నువ్వు లెక్క ఒకటి అప్ప చెప్పాలి. ప్రియాదేవి బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ మనం చూసినట్లయితే కీర్తన గారు అంటా ఉన్నాడు, మనం ఆయన ప్రజలు, ఆయన మేపో గొర్రెలము, కృతజ్ఞతార్పణలు చెల్లించు ఆయన గుమ్మములో ప్రవేశించుడి, కీర్తన పాడుచు ఆయన ఆవరణంలోకి. ఏం చేయాలంట? దేవుడు నన్ను ఎంతగానో కాపాడాడు. కృతజ్ఞతార్పణములో దేవుడా, అయ్యా నాకు ఈ